అన్నా నాకు బస్ దోశ అన్నా. దోశ ఏందన్న? బస్ దోశ అంటే తెలియదు అన్నా. నేను చెప్తే చెయ్యి. ఓకే. 2 గుడ్లు కొట్టి 4 ఎర్రగడ్డలు వేసుకొని ఉప్పు కారం దట్టించి బాగా కలిపి పెనం మీద వేసుకోవాలి. దాని పక్కనే దోశ వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాతకి ఆ దోశ మీద చికెన్ కేమని బాగా దట్టించి 4 ఎర్రగడ్డలు వేసుకొని ఆయిల్ బాగా దట్టించాలి. పక్కనే రెడీగా ఉన్న ఆమ్లెట్ ని తీసి దోశ మీదకి ఎక్కించి దోశని మంచిగా మడతపెట్టాలి. ఇదే అన్న బస్ దోశ అంటే. బస్ దోశ రెడీ అయిపోయింది. బస్ దోశని తడిచ్చే టైం వచ్చేసింది. సాంబార్ ముఖ్యం బాయ్. ఆహా మస్తు ఉంది బాయ్. A few moments later. A few minutes later. ఇప్పుడు మనం టిఫిన్ షాప్ దగ్గర ఉన్నాము. ఆంటీకి ప్రాసెస్ ఎలా చేయాలో మొత్తం చెప్పేశాను. ఆంటీ కూడా చకచకా వేసేస్తుంది అంతా. అవి ఆంటీ మొత్తం వేసి పార్సల్ చేసాక ఇంకా రూమ్కి తీసుకువెళ్ళి తినేయడమే. రివ్యూ అంతా మళ్ళీ ఇంకొక వీడియోలో వస్తుంది. మనకి కొంచెం స్పైసీ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కారం కూడా వేపించుకున్నాము. నేను వచ్చేసా మేము ముందుకి బస్ దోశని టేస్ట్ చేసేకి తీసుకొచ్చేసాను ఇంటికి. ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని కుమ్మేయడమే. ఎట్లా ఉందో ఒక 2 minutesలో రివ్యూ ఇచ్చేస్తాను. పల్లీల చట్నీ వేసుకొని, ఇంకా సాంబార్ అడిగితే సాంబార్ లేదని చెప్పారు. దాని బదులు అల్లం చట్నీ తెచ్చేసాను. అల్లం చట్నీ వేసుకొని ఒక్క ముద్ద తీసుకొని ఒక ముద్ద కలుపుకొని అట్లా 2 చట్నీలు మిక్స్ చేసుకొని నోట్లో పెట్టుకుంటే సూపర్. అంతే, ర్యాంప్ ఉంది అస్సలకి. మైండ్ బ్లోయింగ్. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఏమనుకోవద్దు. మొత్తం ప్లేట్తో పాటు ఊడ్చేసిన, ఏం లేదు, సూపర్గా ఉన్నింది. అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ చికెన్ లేదు, కానీ చికెన్ ఒక్కటే వేసుకోలేదు. మన స్టైల్లో కొంచెం మాడిఫై చేసి వేసేసాం దాన్ని. అయితే మాత్రం సూపర్గా వచ్చింది. లైక్, షేర్, కామెంట్, ఫాలో. థ్యాంక్ యూ.